ప్రైజ్ ది లార్డ్. మార్చి 31వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో బాధలు కష్టములు సహజం. మనము క్రైస్తవులము కనుక మనకు బాధలు రావు అని ఎవరైనా చెప్పగలరా? అది అసాధ్యం. క్రొత్త నిబంధనలో మనము క్రీస్తుని వెంబడించిన వారికి మరి ఎక్కువ శ్రమలు అనుభవించుట మనము చూస్తాము. అలాగైతే దేవుడు లేడు అని అంటామా? అలా అనరాదు. క్రీస్తు ఈ లోకమునకు మనకు ఇచ్చేందుకు రాలేదు, కానీ మన కొరకు నిత్యుడొక తండ్రిని మనకు ఐక్యపరిచేందుకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకపు శ్రమలు మనలను ఓడించవు, కానీ మనము విశ్వాస మూలముగా తిరిగి జన్మించినట్లయితే మన శ్రమలు కూడా ఆశీర్వాదములుగా కనపడతాయి. శ్రమ వెనుక ఉన్న ఆశీర్వాదములు మనకు కనిపిస్తాయి. కాబట్టి మన యొక్క శ్రమల నుండి వచ్చు ఆశీర్వాద ఫలములు అనుభవించుదుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.